హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. సాటర్డే ఎపిసోడ్లో మొన్న సంచాలక్ చేసిన కొన్ని మిస్టేక్ల గురించి, ఇమాన్యుయల్ని తొందర ఎలిమినేట్ చేసిన కొన్ని మిస్టేక్ల గురించి నాకు సార్ మాట్లాడాడు. నాకైతే కరెక్ట్ మాట్లాడాడు నాకు సార్. నిజంగా అంటే ఇమాన్యుయల్ తప్పలేదు. ఓకే, గ్రీన్ లైట్ వాడినప్పుడు అందరికీ చెప్పిన మనీష్ ఇమాన్యుయల్కి ఎందుకు చెప్పలేడో నాకు తెలియదు. అది ఓకే ఓకే ఇమాన్యుయల్ అర్థం చేసుకొని పోగలుగుతాడని అనుకొని మనీష్ చెప్పలేడు, అది ఓకే. తర్వాత సంచాలక మనీష్ ఫెయిల్ అయ్యిండా కాదా కూడా కామెంట్ చేయండి. నాకైతే సంచాలక మనీష్ ఫెయిల్ అయ్యిండు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ ముందు చెప్తా. నిజంగా ఇమాన్యుయల్ ఒక తప్పైందన్న, నేను ఓకే సారీ అన్న, నేను సడన్గా పోయినా మార్చేయండి అన్న అని కరెక్ట్ మంచిగా చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. కానీ అది ఎందుకు ఈ మనిషికి ఎందుకు అర్థం కాలేదో అర్థం కాలేదు. నిజంగా మనిషి నిజంగా చాలా మంచి పర్సన్, ఒక జెన్యున్ పర్సన్ అని అనుకునే ఒక టైంలోనే మనిషి విచిత్రంగా ఆలోచిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రియల్ చెప్తున్నా. మనిషి సార్ అడుగుతాడు, మనీష్ మీరు చెప్పారు ఓకే గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని ఆ డబ్బాలు తీశారు, మీరు చెప్పారు కానీ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో నాకు ఆన్సర్ కావాలని చెప్తుంటాడు. సార్ అది నాదే మిస్టేక్ సార్ అని మనీష్ తేలిగ్గా వదిలిపెట్టిపోతాడు. సారీ చెప్పేశాను సార్, మాట్లాడినా అని చెప్తాడు. కానీ ఆడ ఇమాన్యుయల్ ఫెయిల్ అయిపోయాడు. ఇమాన్యుయల్ ఒక ఉండొచ్చు, భరణి గారు ఇమాన్యుయల్ వీళ్ళందరూ కలిసి ఉండి ఇమాన్యుయల్ ఇంకా మంచి పొజిషన్లో ఉండిండొచ్చు, చెప్పలేము కదా. ఎందుకు అట్లా మాట్లాడుకుని నాకైతే అర్థమే కాలేదు. రియల్ చెప్తున్నా, చాలా చాలా కోపం వచ్చింది. కానీ ఇమాన్యుయల్ వెరీ గుడ్, నిజంగా సూపర్. ఇమాన్యుయల్ అయితే హైలైట్ అనిపిస్తుంది. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి.